ఆధ్యాత్మికతకు నెలవైన శ్రీశైలం క్షేత్రంలో పర్యాటకానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రయాణ అనుభూతిని ఒక్కసారి పొందినవారు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు. అంత అద్భుతమైన అనుభవాన్నిస్తుంది ఆ ప్రయాణం. భారతదేశంలోని జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్ళూరుతుంటారు. ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపించే ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల్లో శ్రీశైలం ఒకటి. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. శ్రీశైలం కొండ కింది నుంచి మొదలయ్యే ఘాట్ రోడ్డు ప్రయాణంతోనే పర్యాటకుల అనుభవాలు మొదలవుతాయి. నల్లమల అడవుల్లో మంచు దుప్పటిని చీల్చుకుంటూ పర్వతాల మలుపుల్లో చేసే ప్రయాణం సాహసోపేతమైన అనుభూతిని అందిస్తుంది. కేవలం ఘాట్ రోడ్డు మార్గం ద్వారా మాత్రమే శ్రీశైలం చేరుకోవాల్సి ఉంటుంది. మరో మార్గం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రయాణపు అనుభూతిని ప్రకృతి శోభను ఆస్వాదించగలిగే అవకాశం ఉంది. నిజానికి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన పర్యాటక ప్రాంతాలు నల్లమల అడవుల్లో దాక్కుని రారమ్మని మనల్ని ఆహ్వానిస్తుంటాయి. వీటిలో కొన్ని ప్రదేశాలు ఆహ్లాదాన్ని పంచేవైతే మరికొన్ని ప్రదేశాలు సాహసోపేత అనుభవాన్ని అందిస్తాయి. అలాంటి అద్భుత ప్రదేశాల్లో ఒకటి శ్రీశైలం. ఆ శ్రీశైలం సమీపంలో ఉన్న మహిమాన్విత క్షేత్రం హటకేశ్వరం. పరమేశ్వరుడు వివిధ సందర్భాల్లో వివిధ ప్రదేశాల్లో వివిధ కారణాలతో విభిన్నంగా వెలిశాడు. అయితే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలానికి సమీపంలో హటకేశ్వరంలో ఒక ప్రత్యేకమైన శైలిలో ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళిన వారు శ్రీశైలంలో చూడవలసిన పరమ పవిత్ర ప్రదేశం హటకేశ్వరం. నిజానికి హటకేశ్వరం కాదు, అటికేశ్వరం. పరమశివుడు అటిక అంటే కుండ పెంకులో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుణ్ణి అటికేశ్వరుడు అనేవారు. రాను రాను అదే హటకేశ్వరంగాను ఆ స్వామి హటకేశ్వరుడిగాను స్థిరపడిపోయారు. అసలు పరమేశ్వరుడు ఎక్కడా చోటు లేనట్టు ఇక్కడ ఈ మట్టి కుండ పెంకులో ఎందుకు వెలిశాడు? విచిత్రంగా ఉంది కదూ. ఆ కథ ఏంటో, హటకేశ్వరం విశేషాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు కూడా క్రింద కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హటకేశ్వరం చరిత్ర మహాభక్తుడైన కుమ్మరి కేశప్పతో ముడిపడిన కథనం. నిస్వార్థమైన సేవతో అనితర సాధ్యమైన భక్తితో సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన మహాభక్తుడు కేశప్ప. శ్రీశైలం సమీపంలోనే నివసించే కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూనే శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు. శ్రీశైలం శివయ్య దర్శనానికి వెళ్లేవారు అక్కడ తృప్తిగా భోజనాలు చేసి కేశప్ప సేవను కొనియాడుతూ దారి పొడవునా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటూ వెళ్లేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. అందరూ కేశప్పను గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. శ్రీశైలం వెళ్లేవారందరూ కేశప్ప సేవను పొగిడేవారే. ఇది ఇరుగు పొరుగు వారికి కంటగింపుగా మారింది. ఒకరెవరైనా తమ స్వశక్తితో కష్టపడి గొప్పగా బతకడమో లేదంటే పేరు తెచ్చుకోవడమో పైకెదగడమో చేస్తే వాడంతగా ఎదిగిపోవడమా అని అసూయతో వాడిని కిందికి లాగి పడగొట్టాలని చూసేవారు ప్రతి చోట ఉంటూనే ఉంటారు కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. తమ తోటివాడు తమలాగే బతికేవాడు ఇంత పేరు తెచ్చుకోవడమా అని ఈర్ష్యతో రగిలిపోవడం మొదలుపెట్టారు కేశప్ప ఇరుగు పొరుగువారు. ఎలాగైనా అతని పేరు చెడగొట్టాలనుకున్నారు. అతడిని ఏడిపించాలనుకున్నారు. అతని పని పాడు చేయాలనుకున్నారు. ఒక రాత్రి వేళ అతని కుండలన్నీ పగలగొట్టేశారు. ఇంకా వారి కక్ష చల్లారక అతను కుండలను తయారు చేసే అటికను కూడా విరగ్గొట్టేశారు. తెల్లారగానే పగిలిపోయి ఉన్న కుండలు విరిగిపోయి ఉన్న అటికా చూసి కేశప్ప గుండె గుభేలుమంది. భోరుమన్నాడు. లబోదిబోమంటూ ఏడ్చాడు. ఆ మర్నాడే శివరాత్రి పర్వదినం. శివయ్య దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో అసంఖ్యాకంగా భక్తులు రావడం మొదలైపోయింది. వస్తున్న యాత్రికులకు భోజనాలు ఏర్పాటు చేయడానికి కుండలమ్మి డబ్బులు సంపాదించాలంటే కుండలు లేవు. కుండలు చేద్దామంటే కుండలు చేసే అటికే లేదు. సరే, ఎలాగైనా అటికను బాగు చేసి యాత్రికులకు భోజనాలు సమకూర్చాలన్న ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు కేశప్ప. సరిగ్గా ఇలాంటి సమయంలో యాత్రికులను అతని ఇంటికి భోజనానికి పంపిస్తే భోజనం పెట్టలేక అతడికి చెడ్డ పేరు వస్తుందని
కుత్సిత బుద్ధితో ఇరుగు పొరుగు వారు యాత్రికులను భోజనం కోసం అతని ఇంటికి పంపించారు. ఇటు చూస్తే యాత్రికులు భోజనాల కోసం వచ్చి ఉన్నారు. అటు చూస్తే భోజనాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. యాత్రికులకు భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుని, ఏంటయ్యా నాకు ఈ పరీక్ష, ఆకలంటూ ఇంటికి వచ్చిన వారికి పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కేశప్ప. అప్పుడు అతని ముందు విరిగిన అటికపై పరమేశ్వరుడు ప్రత్యక్షమై, కేశప్ప, నువ్వు లోపలికి వెళ్ళి వచ్చిన వారికి భోజన సౌకర్యాలు చూడు అన్నాడు. అదేంటి స్వామి, నీకు తెలియనిదేముంది, అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు భోజనాలు పెట్టు అంటే నేనెలా పెట్టను, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను, ఇంకా నన్ను పరీక్ష చేస్తున్నావా స్వామి అంటూ బాధపడుతూ మొత్తుకున్నాడు కేశప్ప. నీకెందుకయ్యా కేశప్ప, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, భోజనాలు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకో అన్నాడు పరమేశ్వరుడు. సరేనని శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళాడు. ఆశ్చర్యంతో అతనికి నోట మాట రాలేదు. అక్కడ కుండల నిండుగా రకరకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. ఆశ్చర్యంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైన కేశప్ప ఇదంతా శివయ్య మహిమేనని తెలుసుకుని సంతోషంగా యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా భోజనం వడ్డించాడు. వచ్చిన యాత్రికులు తృప్తిగా కడుపు నిండా భోజనం చేసి వెళ్లారు. అలా శివుడు అటికలో ప్రత్యక్షమై కేశప్పను గండం నుంచి గట్టెక్కించాడు. శివుడు అటికలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే అటికేశ్వరంగా పేరు పడింది. కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహాభక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు. శ్రీశైల క్షేత్రానికి వెళ్లిన వారు తప్పనిసరిగా చూడవలసిన పుణ్యస్థలం ఈ హటికేశ్వరం. ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. హటికేశ్వరం దేవాలయానికి వెళ్లే దారికి ఎదురు దారిలో పాలధార, పంచధారలున్నాయి. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు చాలా కాలం తపస్సు చేశారని చెప్తారు. ఒక బండపై ఆయన కాలి ముద్రలు కూడా ఉంటాయి. ఇక్కడ వివిధ రకాల మూలికలు, తేనె, సరస్వతి ఆకు లభిస్తాయి. హటకేశ్వర ఆలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీశైలంలో ప్రతిరోజు ఆటోలు, జీపులు లాంటి ప్రైవేటు వాహనాలు మనిషికి ఇంత అని రుసుము తీసుకుని హటకేశ్వరంతో పాటు మరికొన్ని ప్రదేశాలు కూడా కలిపి చూపిస్తూ ఉంటారు. అలాంటి వాహనాలు మాట్లాడుకుని ఈ ప్రదేశాన్ని సులువుగా చూడొచ్చు. ఇక స్కంద పురాణం ప్రకారం హటకేశ్వర అనే పేరుకు బంగారు దేవుడు అని అర్థం. హటకం అంటే బంగారం అని అర్థం. మేరు పర్వతాన్ని ఆయుధంగా త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించిన తర్వాత బంగారు లింగం ఆకారంలో ఇక్కడ దర్శనమిచ్చాడని, అందుకే ఇక్కడ స్వామికి హటకేశ్వరుడనే పేరు ఏర్పడింది అని కూడా చెప్తారు. సాధారణ భక్తులకు శివలింగం ఏదైనా ఇతర లింగంగా అనిపించవచ్చు. కానీ ఆధ్యాత్మిక గురువులకు, యోగులకు ఈ లింగం అగ్ని వంటి బంగారు కాంతిని వెదజల్లుతూ కనబడుతుందట. అగస్త్య మహాముని కూడా ఇక్కడికి సమీపంలో ఉన్న నీటి ప్రవాహంలో స్నానం చేసి స్వామిని ఆరాధించేవాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక హటకేశ్వరానికి దగ్గరలోనే పాలధార నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. శివుడి శిరస్సు నుండి ఈ ధార ఉద్భవించిందని ప్రతీతి. హటకేశ్వరం వద్ద పక్కపక్కగానే పాలధార, పంచధార ప్రవహిస్తూ కనిపిస్తాయి. అత్యంత మనోహరమైన ప్రదేశం ఈ ధారలు. శివుడి 5 ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పేరుగల పంచముఖాల నుండి ఈ పంచధారలు ఉద్భవించాయి. కాబట్టి దీనిని పంచధారగా పిలుస్తారు. ఇక్కడి జలాన్ని సేవించి స్నానం చేస్తే గనక అన్ని కోరికలు సిద్ధిస్తాయని చెబుతారు. ఇక్కడే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసి శివానంద లహరి, సౌందర్య లహరి అనే సుప్రసిద్ధ గ్రంథాలను రచించినట్టు చెబుతారు. ఇది దివ్యమైన, సుందర, పవిత్ర ప్రదేశం.